పరబ్రహ్మ సాగరము నిశ్చలంగా ఉంటుందన్నమాట. నిత్యపూర్ణమైనటువంటిది, అంతులేనటువంటి పరమానందం అనేటువంటి అమృతంతో నిండి ఉంటుందన్నమాట. అలా ఆ స్వామి చెంతకు చేరినటువంటి వారంతా ముక్తులైనటువంటి ఆ జీవులందరూ కూడా ఆ ముత్యాల లాంటి వారు, మణుల వంటి వారు. కాబట్టి ఆ పరమాత్మ సముద్రంలో చేరటానికి, ఆ పరమాత్మ చెంతకు వెళ్ళటానికి మన యొక్క ప్రయాణం ఎప్పుడూ కూడా ఆ దిశగా సాగాలి. అంతేకాని కల్పవృక్షం ఎదురుగా కనిపించింది కదా, ఈ భూమండలంలో లేనటువంటి కోర్కెలన్నీ కోరుకొని పరమాత్మను ఇబ్బంది పెట్టడం కాదు ఇందులో ఉన్న తాత్పర్యం. కల్పవృక్ష వాహనంపై అధిరోహించి పరమాత్మ ఇస్తున్న సందేశం ఏమిటంటే, సమస్తమైనటువంటి కోర్కెలను తీర్చేటువంటి వాడిని నేనుండగా లౌకికమైనటువంటి ప్రయోజనాలకు వెళ్ళి సామాన్యమైనటువంటి వారిని యాచన ఎందుకు చేయటం? కాబట్టి సమస్తమైన కోర్కెలను తీర్చే కల్పవృక్షమే నా చింత ఉండగా మీకెందుకయ్యా చింతయేలా అన్నట్లుగా పరమాత్మ మనకి అభయం ఇస్తున్నాడా అన్నట్లు మనకి ఈ రోజున స్వామివారు ధగద్ధగాయమానంగా మనకి ఈ కల్పవృక్ష వాహనంలో ఉభయ నాంచారులతో కూడి పరమాత్మ మనకి దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కల్లోలాల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తతాత్మ అనన్నారు కదా. అంటే ఆ పరమాత్మ సంపూర్ణంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి నిష్కలుడైనటువంటి ఆ పరమాత్మ సకలుడుగా ఆలయంలో వేయించేసి మనందరికీ కూడా ఈ విధంగా దర్శనాన్ని అందించటం కోసమని ఆ పరమాత్మ ఈ ఉత్సవమూర్తి రూపంలో మనకి ఈ వాహనాన్ని అధిరోహించి మనందరికీ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే అంటారు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు అని అద్భుతంగా మన కీర్తనలో చెప్పినట్లుగా ఒక ఠీవిగా రాజసంగా పరమాత్మ మనకి ఈ కల్పవృక్ష వాహనంపై ఈ రోజున మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మను మనం దర్శించుకుందాం. అనేకమైనటువంటి నామములు, అనంత నామధేయాయ సర్వాధార స్వరూపిణే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః అన్నట్లుగా అనేక నామములతో పిలువబడేటువంటి ఆ పరమాత్మయే మనకి ఇక్కడ గోవిందరాజస్వామిగా మనందరికీ దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. మనకి ఒక నానుడి కూడా చారిత్రకంగా చెప్పేటువంటి ఒక మాట కూడా ఉన్నది. గోవిందరాజస్వామి వారిని సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క అన్నగారుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆ తమ్ముడి యొక్క వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో కొలిచి కొలిచి ఆయన తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మనకి చారిత్రకమైనటువంటి ఆధారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి పరమాత్మ ఆ భగవద్రూప భక్తి మహాత్మ్యాన్ని ఏ విధంగా మనం చెప్పగలమండి? సూర్యస్ఫర్తి కిరీట మూర్ధ్వతిలక ప్రోద్భాసి పాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్త్రహసితోల్లాసంసు నాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే అన్నట్లుగా ఆ కిరీటం ఎలా ఉందండి పరమాత్మది? మణికాంతులు సూర్య తేజస్సును మించినట్టుగా ఆ కిరీటము యొక్క కాంతులు అద్భుతంగా ఉన్నాయి. అటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వీక్షిస్తూ ఎంతోమంది కళాకారులు వారందరి యొక్క భక్తి ప్రపత్తులను అక్కడ చాటుతున్నట్లుగా మనం ఈ ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సాక్షాత్తుగా తిరుపతి క్షేత్రంలో గోవిందరాజస్వామి యొక్క సన్నిధిలో ఉండి ఆ భాగ్యాన్ని మనం పొందలేకపోయినప్పటికీ ఈ వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని ఈ మాధ్యమం ద్వారా మనం వీక్షించి స్వయంగా మనం తిరుపతి క్షేత్రంలో ఉన్నట్లుగానే మన ఇంటి దగ్గర ఉండి అదే విధంగా భావించుకుంటూ పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకుందాం. అర్చక వరేణ్యుల యొక్క కైంకర్యముల మధ్య వేద మంత్రములు ఒక పక్క పఠిస్తూ ఉంటే ఆ పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి వేదపారాయణ జరుగుతూ ఉంటే ఆ దివ్య ప్రబంధముల నడుమ స్వామి యొక్క ఉత్సవాన్ని మనం వీక్షించి తరిద్దాం. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం
మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की. महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की. विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि. माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं. माधवा केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि. श्रियः कान्तोऽनन्तो वरगुणगणैकास्पदवपुः हताशेषावद्यः परमखपदो वाङ्मनसयोः. अभूमिर्भूमिर्यो नतजनदृशामादिपुरुषो मनस्तत्पादाब्जे పరిచరణసక్తం భవతు మే. తిరుపతి క్షేత్రంలో విరాణ్మూర్తిగా దర్శనాన్ని అందిస్తూ ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున స్వామివారి యొక్క కల్పవృక్షవాహనాన్ని అలానే కల్పవృక్షవాహనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి వారిని మనమందరం కూడా దర్శించుకుంటూ ఉన్నాం. ప్రకృతి శోభను తీసుకొచ్చేటువంటిది, అట్లానే సమస్తమైనటువంటి మానవాళికి అందరికీ కూడా
వాయువుని ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటి వృక్షం ఏదైనా ఉంది అంటే అది కల్పవృక్షము అని పేర్కొంటున్నారు. అలా సృష్టిలో ఉన్నటువంటి వృక్షాల అన్నింటిలో కూడా మేటైనటువంటి వృక్షము ఈ కల్పవృక్షము అని, మేటిదైనటువంటిది అని అన్నారు, సామాన్యమైనటువంటిది కాదు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 5 దేవతా వృక్షములు ఉన్నాయి మనకి. స్వర్గలోకం నుంచి, స్వర్గలోకంలో దేవేంద్రుడి దగ్గర ఈ కల్పవృక్షం ఉన్నట్లుగా మనకి చెప్తారు. అలానే పారిజాత వృక్షాన్ని కృష్ణ పరమాత్మ తీసుకొచ్చినట్లుగా మనకి స్పష్టంగా తెలిసినటువంటి కథయే. అట్లా 5ంటికి కూడా కల్పవృక్షములు అనేటువంటివే పేర్లు. వైకుంఠంలోనూ కైలాసంలోనూ అట్లా చాలా చోట్ల కూడా మనకి కల్పవృక్షం ఉన్నట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నటువంటిది. కానీ ఆ వైకుంఠంలో ఉన్నటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో ఆ కల్పవృక్షము మోక్షాన్ని ఇచ్చేటువంటి కల్పవృక్షము అని అన్నారు. అంటే మిగతా కల్పవృక్షములన్నీ కూడా కోర్కెలను తీర్చేటువంటి కల్పవృక్షములైతే స్వయంగా ఆ గోవిందుడి దగ్గర ఉన్నటువంటి కల్పవృక్షం ఏదైతే ఉందో అది మోక్షమును ఇచ్చేటువంటి కల్పవృక్షము అని అన్నారు. అంటే అటువంటి కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి అని ఆయన మనకి సందేశాన్ని ఇవ్వటం కోసమని ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కల్పవృక్షాన్ని అధిరోహించి పరమాత్మ మనందరికీ దర్శనాన్ని అందించడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం. అందుకే ఆ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అనేటువంటివి ఇవన్నీ కూడా క్షీరసాగర మథనంలో ఉత్పన్నమైనటువంటివి కాబట్టి సమస్తమైనటువంటివన్నింటినీ, కోర్కెలనన్నింటినీ తీర్చేటువంటి వస్తువులుగా వాటిని పరిగణిస్తూ వచ్చారు. అట్లా పూర్వజన్మ స్మరణ కలగటంతో ఈ కోర్కెలన్నీ కూడా ఈ పరమాత్మను దర్శించటం వలన ఆ చెట్టు నీడన చేరినటువంటి వారికి ఆ వృక్ష ఛాయ పడినా చాలుట, ఆ కల్ప వృక్ష ఛాయ ఆకలి దప్పికలనేటువంటివి లేకుండా హాయిగా లోకంలో జీవించటం అనేటువంటిది జరుగుతుందిట. అట్లా పూర్వజన్మ స్మరణ కలగటంతో పాటు కోరిన కోర్కెలన్నీ కూడా నెరవేరుతాయి. చివరికి మనం ఎక్కడికైతే, ఏ సాన్నిధ్యానికైతే వెళ్ళాలో ఆ సాన్నిధ్యాన్ని చేర్చేటువంటిది ఈ కల్పవృక్షము అని అన్నారు. కాబట్టి దానికి తగినట్లుగా అటువంటి భక్తి కూడా మన యందు ఉండాలి అని చెప్పటానికై ముని ప్రౌఢారూఢ జగతి ఖలు కూఢాత్మగతయో భవత్పాదాంభోజ స్మరణ విరుజో నారదముఖా చరంతీష స్వైరం సతత పరి నిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నా కిమపరం అని అంటారన్నమాట నారాయణీయంలో. అన్నట్లుగా ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి నారదాది మునీశ్వరులందరూ కూడా పరమాత్మ నీ యొక్క పాదపద్మములను సదా స్మరించటం వలన ఎటువంటి బాధలు లేక సచ్చిదానందాన్ని, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని గ్రహించి వాళ్ళు ఆ ఆనందాన్ని పొందుతూ సదా ఆ ఆనందంలోనే నిమగ్నులై స్వేచ్ఛగా సంచరిస్తున్నారు కదయ్యా. కాబట్టి ఇంతకంటే కావాల్సిందేముంది? నారదాది మునీశ్వరులందరూ కూడా, మహాయోగేశ్వరేశ్వరులందరూ కూడా నీ పాదపద్మములను పట్టి ప్రార్థిస్తూ ఉంటే మా వంటి వారికి ఇంకేలా? కాబట్టి అలా స్వామివారి యొక్క పాదపద్మములను ఆశ్రయించాలి అంటే తొలుతగా మన యందు భక్తి ఉండాలి. ఆ భక్తి ద్వారానే పరమాత్మను మనం చేరుకోగలం. అటువంటి ఆ భక్తితో కోరినటువంటి కోర్కెలన్నీ తీర్చేటువంటి ఆ గోవిందరాజుడు ఈ రోజున కల్పవృక్ష వాహనంపై మనందరికీ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే అంటారు భవద్భక్తిస్తావత్, పరమాత్మ నీ యందు మేము భక్తితో ఉంటే నీవు తీర్చనటువంటివేమిటయ్యా అని చెప్తూ భవద్భక్తిస్తావత్ ప్రముఖ మధురాత్వత్ గుణరసాత్ అని అన్నారు. అయ్యా నీ చరణారవిందముల యందు అనన్యమైనటువంటి భక్తితో, భక్తి భావనతో ఎవరైతే ఉంటారో నీ గుణ రసానందానుభవం వలన మధురాతి మధురమైనటువంటిదయ్యా. నీ పాదారవిందముల యందు భక్తి ఎట్లాంటి ఆనందాన్ని కలిగిస్తుంది అంటే మధురాతి మధురమైనటువంటిది. అటువంటి భక్తి క్రమక్రమంగా పెరిగితే కనుక ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికమనేటువంటి సమస్త తాపములను
తాపత్రయాన్ని నశింపచేస్తుంది. అందుకే అన్నారు కిమప్యారూఢా చేదఖిల పరితాపప్రశమని అని అన్నారు. ఆ తర్వాత చెప్పారు పునశ్చాంతే స్వాంతే విమల పరిబోధోదయ మిలన్ మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరం అని అన్నారు. అంటే అలా సమస్తమైనటువంటి తాపములనన్నింటినీ కూడా నశింపచేసి చివరికి నిర్మలమైనటువంటి జ్ఞానోదయం కలిగి ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని కలిగించి ఆ పరమాత్మ తత్వము యందు ఓలలాడించటం కూడా జరుగుతుంది. కాబట్టి మానవుడికి ఇంతకన్నా కావాల్సిందేముందయ్యా స్వామి, కేవలం నేను ఇంకేమీ అడగనయ్యా, కల్పవృక్షవాహనాన్ని అధిరోహించినటువంటి గోవిందరాజా, నిన్ను మేం ప్రార్థించేటువంటిది ఏమిటంటే నీ పైన అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు మాకు కలుగుగాక. ఎందువలన అంటే భక్తి విశ్వాసం అనేటువంటిది కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. శరణాగతి తత్వాన్ని చెప్తూ ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వ వరణం తథా ఆత్మ నిక్షేపకార్పణ్యం పంచధా శరణాగతి అని అన్నారు. అలా శరణాగతి తత్వాన్ని చెప్తూ రక్షిష్యతీతి విశ్వాసః అనేటువంటి ఒక మాట అన్నారు. కేవలం పరమాత్మ యందు నాకు భక్తి ఉన్నదండి చాలు, ఇంకా ఆయనను దర్శించుకుంటే గనక నాకు సమస్తమైన పాపాలన్నీ పోతాయి అని దేవాలయంలో ఈ మాట చెప్తాం. దేవాలయం నుండి బయటకు రాగానే మనకు పొందవలసినటువంటి వస్తువు ఏదైనా పొందకపోతే ఇహ పరమాత్మను సంపూర్ణంగా ఆపాదమస్తకం సంపూర్ణంగా ఆయనకి గొప్ప గొప్ప స్తోత్ర పాఠాలన్నీ చేస్తూ ఉంటామన్నమాట. మనం పరమాత్మ దగ్గర ఏదైనా పొందవలసింది పొందకపోతే ఇంకా పరమాత్మను మధ్యలో కసురుకునే ప్రయత్నాలు ఇట్లాంటివి కూడా చేస్తాం. అటువంటివి ఏమీ కూడా ఉండకూడదు. అంటే రక్షిష్యతి ఇది విశ్వాసః, ఒక్కసారి ప్రార్థించిన తర్వాత వెంబడే కలగలేదు అంటే తర్వాతైనా మనం పొందుతాము అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ భక్తి ప్రపత్తిభ్యాం ప్రసన్నః అనేటువంటి ఒక మాట అంటారు. ఎలా పరమాత్మ మనకు కలుగుతాడండి? కేవలం భక్తితోటి, రెండవది శరణాగతితోటి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అలా పరమాత్మ యొక్క ఆరాధన అనేటువంటిది కూడా చాలా గొప్పదైనటువంటి మార్గము అని ఆ క్షేత్రంలో గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారంగా అర్చనాది ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో విఖనస మహర్షి ఆ వైఖానస భగవచ్ఛాస్త్రం మొత్తాన్ని కూడా ఆ ప్రణాళికను సిద్ధం చేసి సంపూర్ణంగా తన నలుగురైనటువంటి భృగ్వత్రి కశ్యప మరీచి మహర్షులందరికీ ఈ శాస్త్రం మొత్తాన్ని అందిస్తే వారు అధికార కాండ తంత్ర రూపాలలో సంహితా రూపాలలో సంపూర్ణంగా భగవత్ శాస్త్రం మొత్తాన్ని కూడా విస్తరింపచేసి ఈ ఉత్సవాలు ఎలా జరగాలి, బ్రహ్మోత్సవాలు ఎలా జరగాలి, ఏ రోజున ఏ ఏ వాహనాలు ఉండాలి, ఆ తరువాత పవిత్రోత్సవాలు ఎలా జరగాలి, అన్ని ఉత్సవాలనన్నింటినీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసినటువంటి గొప్ప శాస్త్రము వైఖానస భగవచ్ఛాస్త్రము అంటారు. ఆ శాస్త్ర ప్రకారంగానే ఈ గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవాది ఉత్సవాలన్నీ కూడా అదే విధంగా ఆ శాస్త్రబద్ధంగానే జరుగుతాయి. ఆ భగవత్ శాస్త్రంలో చెప్పినటువంటి మాట భగవద్ ఆరాధనమేవ శ్రేయాన్ ముక్తియుపాయః. భక్తి ప్రపత్తులతో పాటు ఆరాధన చేసేటువంటి గుణాన్ని కూడా పెంపొందించుకోవాలి. ఆ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి ఆరాధన ఏదైతే ఉందో అటువంటి ఆరాధనే మనకు మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకోవటం, కల్పవృక్ష వాహనం మీద ఉన్నటువంటి స్వామి ఈ రోజున అధిరోహించారు కదా, ఆ పరమాత్మను మనం ఇవాళ సమస్తమైనటువంటి కోర్కెలతో హోరెత్తిచ్చేద్దాం అనేటువంటి సంకల్పం కాకుండా, నాయనా కల్పవృక్ష వాహనం మీద అధిరోహించిన గోవిందరాజా మాకు నిజమైనటువంటి తత్వం ఏమిటనే విషయాన్ని మాకు బోధించు తండ్రి అని ప్రార్థిద్దాం. శరణం త్వామేవ మే రమణం
वंदे हरम्यया मादरम्मणि लक्ष्मीनाथ नादयामुनमध्यमात्मराजार्यपर्यन्ता यो नित्यमच्युतपदां वेत्मरुत्महयामाय गणायमेण्यात्मज्ञरा भगवतोत्तरेयजन्ता मातापिताहिमदेत्तनया बोधेर्मम्बरेमणियमेण आद्यतनकुलपदेगुणाभिरामं श्रीमद्भगङ्ग्रीवल बुधं धरत्यमगदाद्रिमत्तनारिभक्तिदारुणहरेयुवान् श्रीमत्परां दमनं प्रवृत्तिनित्यनारायणन् पडित्वान् नान्मुगुणन् ஸ்வந்தரந்தாரண்ணம் தீராமணியப்பே வைபவமாயுதே வாழ்த்து சாதிஜருளான గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో కల్పవృక్షవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ గోవిందరాజుని మనమంతా దర్శిస్తూ ఉన్నాం. కళాకారులంతా కూడా వారి భక్తి ప్రపత్తులను చాటుకుంటూ కళలను ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ వైనాన్ని కూడా మనం వీక్షించాం. స్వామివారు చిరుమందహాసంతో
రామానుజుల వారు చెప్పినట్లుగా స్వోచిత వివిధ విచిత్రానం తాశ్చర్య నిత్య నిరవధ్య నిరతిశయానంద నిరతిశయ సుఖస్పర్శ నిరతిశయ జాజ్వల్య కిరీట మకుట చూడావతంస మకర కుండల గ్రైవేయకహార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తా దామోదర బంధన పీతాంబర కాంచీగుణ నూపురాద్యపరిమిత దివ్యభూషణ అన్నట్లుగా ఆయన దివ్యమైనటువంటి ఆభరణములనన్నింటినీ కూడా ధరించి ఆహా ఎంత ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆ కిరీటం కావచ్చు, దానిలో పొదగబడినటువంటి ఆ చూడామణి, మకర కుండలములు, ఆ కంఠహారములు, ఆ కేయూర కటకములు, ఆ వక్షస్థలంపై అద్భుతంగా ఆభరణములనన్నింటినీ కూడా అలంకరించుకున్నటువంటి ఆ పరమాత్మ సంపూర్ణంగా భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతున్నాడనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కేవలం కల్పవృక్షమనేటువంటిది ఇహలోకంలో ఉన్నటువంటి కోర్కెలను మాత్రమే తీర్చేటువంటిదైతే, ఆ కల్పవృక్షాన్ని అధిరోహించినటువంటి భక్తుల పాలిట కల్పవృక్షమైనటువంటి పరమాత్మ పరలోక సౌఖ్యాన్ని కూడా ఇహపరములను రెండింటినీ సిద్ధింపచేసేటువంటి వాడు ఆ పరమాత్మ అనేటువంటి విషయాన్ని మనం ఈ కల్పవృక్ష వాహనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పరమాత్మ యొక్క మహిమ ఎటువంటిదండి? ఆ పరమాత్మది అంటే విష్ణోర్వీర్యాణికో వా కథయతు ధరణే కశ్చ రేణూన్మిమీతే యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమతం మోదతే పూర్ణ సంపత్ అని అంటారు. అయ్యా పరమాత్మ ఈ ధరణిలో ఆ ధరణీ రేణువులు అంటే ఆ ఇసుక రేణువులు ఏవైతే ఉంటాయో ఆ ఇసుక రేణువులను మనం లెక్కించటానికి వీలు లేనట్లుగా నీ యొక్క మహావిభూతులు ఏవైతే ఉన్నాయో పరమాత్మ, ఐశ్వర్య సంపద ఏదైతే ఉందో, అపారమైనటువంటి కరుణ ఏదైతే ఉందో, నీ యొక్క మహదైశ్వర్యములు ఏవైతే ఉన్నాయో ఎవ్వరూ కూడా వర్ణించటానికి వీలులేనటువంటివయ్యా. కోవా కథయతు ధరణే కశ్చి రేణూన్మిమీతే పరమాత్మ. కాబట్టి ఎటువంటి వాడివయ్యా నీవు? సామాన్యుడివి కాదు. యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమతం మోదతే పూర్ణ సంపత్. నీవు 3 అడుగులతో ఈ సమస్తమైనటువంటి జగత్తు మొత్తాన్ని కూడా ఆక్రమించి ఏదో కూర్చొని చిరుమందహాసంతో ఏమీ తెలియనటువంటి అమాయకమైనటువంటి ముఖారవిందంతో మా అందరికీ ఈ రోజున దర్శనమిస్తున్నావు. నీ దగ్గరకు వచ్చి మా యొక్క ఈ ప్రాకృతికమైనటువంటి వేషములనన్నింటినీ ప్రదర్శిస్తూ మా యొక్క అల్పమైనటువంటి భక్తి ప్రపత్తులను చాటుతూ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నావే పరమాత్మ. నీవే సమస్తమైనటువంటి జగత్తు మొత్తాన్ని కూడా 3 అడుగులతో సంపూర్ణంగా ఆక్రమించావయ్యా. నీ యొక్క పాద స్పర్శ మాత్రము చేత ఈ సకల జగత్తు మొత్తం కూడా సమస్త సంపదలతో విలసిల్లుతూ ఉన్నది. యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం త్వద్భక్తా యత్ర మాత్యంత్యమృత రసమరందస్య యత్ర ప్రవాహః అని అన్నారు. అంటే సమస్తమైనటువంటి విశ్వాన్ని ధరించి పోషించేటువంటి నీకు పరంధామము ఆ వైకుంఠం అనేటువంటిది మిక్కిలి ప్రియమయ్యా. కాబట్టి ఆ వైకుంఠంలో నీ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదా సర్వదా కూడా అమృత ఆనందామృతం మొత్తాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి పరమాత్మ నీ యొక్క సాన్నిధ్యానికి త్వద్భక్త యత్ర మాత్యంత్యమృత రసరసస్యంద యత్ర ప్రవాహః అని అన్నారు. అమృత రసమరందస్య యత్ర ప్రవాహః అది వైశిష్ట్యం ఇక్కడ. అంటే అటువంటి ఆనందామృతాన్ని అనుభవించేటువంటి నీ భక్తులు ఉన్న ఆ వైకుంఠ స్థానానికి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళవయ్యా పరమాత్మ. అటువంటి భాగ్యాన్ని మా అందరికీ కూడా కలిగించు అని అన్నారు. అటువంటి తత్వాన్ని మనమంతా పరమాత్మ దగ్గర అర్థం చేసుకోవాలి. అలా వైభవోపేతంగా ఎంతోమంది కళాకారులు కావచ్చు, వేద మంత్రముల నడుమ దివ్య ప్రబంధ పాసురములు అన్నీ కూడా అక్కడ పారాయణ చేస్తూ ఉండగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ కల్పవృక్ష వాహన సేవ అద్భుతంగా మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నది. అందుకే అంటారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అన్నట్లుగా
సమస్తమైనటువంటి ధర్మములన్నీ విడిచిపెట్టడము అంటే నిత్యము చేసుకోవలసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టమని కాదు అర్థం. ఈ లౌకికమైనటువంటి వాసనాపరకమైన విషయములనన్నింటినీ విడిచిపెట్టి అని అర్థం. అలా పరమాత్మను మనం శరణు పొందాలి. కల్పవృక్ష వాహనం మీద కదండి పరమాత్మ, ఎటువంటి కోర్కెలనైనా కోరుకోవచ్చు అని సీమితమైనటువంటి కోర్కెలు మాత్రమే. మానవుడి దగ్గర అసీమితమైనటువంటి కోర్కెలు అసంఖ్యేయముగా ఉన్నాయి. పరమాత్మ దగ్గర కళ్యాణ గుణములు ఎట్లయితే అసంఖ్యేయ కళ్యాణ గుణాకరుడో, మానవుడనేటువంటి వాడు కూడా అసంఖ్యేయ గుణాకరుడే. కానీ ఎటువంటి గుణములనేటువంటివి మనమే అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా పరమాత్మ దగ్గర ఉన్నటువంటివి కళ్యాణ గుణములు, సమస్తమైనటువంటి శుభప్రదమైనటువంటి గుణములు పరమాత్మవి. అందుకే మనకి ఆ గద్యత్రయం చేస్తూ కూడా శరణాగతి గద్యంలో అంటావా అని ఆ పరమాత్మను చూడగానే చెప్పినటువంటి మాటలు అన్నమాట అవన్నీ. ఈ చరాచర ప్రకృతికి మొత్తం కూడా తండ్రివి నీవేనయ్యా అని అప్పుడు అర్జునుడు కనువిప్పు కలిగిందనమాట. పూజనీయుడివి కూడా నీవేనయ్యా, ఎంతో మహిమ కలిగినటువంటి గురువు కూడా నీవేనయ్యా. కాబట్టి నీతో సమానమైనటువంటి వారు ఎవరూ కూడా ఈ ముల్లోకములలో ఎక్కడా కూడా లేరు, ఎవరూ కూడా లేరు. నీకన్నా కూడా అధికమైనటువంటి వారు కూడా ఎవరూ కూడా లేరయ్యా పరమాత్మ. అందువలన తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయకాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసోఢుం అనేటువంటి మాట అన్నారు. అందువలనే నీకు నేను నమస్కరించి నీ అనుగ్రహం కొరకు నేను శరణు వేడుతున్నాను. కాబట్టి నీవేనయ్యా నా యొక్క ప్రభువువి. తండ్రి ఎలా అయితే గనక కుమారుడిని భరిస్తున్నట్లుగా, ఒక స్నేహితుడు ఎట్లయితే భరిస్తున్నట్లుగా, ఒక భార్యను ఎలా భర్త అయితే గనక అనురాగంతో చూసుకున్నట్లుగా నీవు ఆ విధంగా రక్షించు తండ్రి అని నమస్కరించుకుందాం. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ ధ్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో. తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో.
शेषाद्रिनिलयाय ते नमो नमो नारायणाय नमो नारायणाय सगुणब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ గోవిందరాజస్వామి వారు భక్తుల యొక్క గోవిందనామ స్మరణ మధ్య వేద మంత్రముల యొక్క నిస్వనములు అక్కడ అద్భుతంగా దిగంతాలయందు ప్రసరిస్తూ ఉన్న సందర్భం, సంకీర్తన చేసేటువంటి భక్తులంతా కీర్తన చేస్తూ ఉండగా, అలానే ఆళ్వారులు సాయించినటువంటి దివ్య ప్రబంధమును ఒక ప్రక్కన అద్భుతంగా పఠిస్తూ ఉండగా, అర్చక వరేణ్యులు కైంకర్యములను అందిస్తూ ఉండగా జరుగుతూ ఉన్నటువంటి ఆ కళాకారుల నృత్యము నడుమ జరుగుతూ ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ వైభవం అంబరమును చుంబిస్తూ ఉన్నట్లుగా ఆ దృశ్యములన్నీ కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించటానికి ఉత్సవము అంటేనే ఉత్కృష్టమైనటువంటిది యజ్ఞము అని అర్థం. అటువంటి ఉత్సవంలో భాగంగా ఈ కల్పవృక్ష వాహనము జరిగేటువంటి ఆ బ్రహ్మాండ నాయకుడికి జరిగేటువంటి ఆ బ్రహ్మోత్సవం, ఆ గోవిందరాజస్వామి వారికి జరిగేటువంటి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం, ఆ యజ్ఞంలో భాగంగా ఆ పరమాత్మ మనందరికీ తన చెంతకు రాలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుల యొక్క కోర్కెలను తీర్చటానికి పరమాత్మ ఊరెరిగింపుగా మనకి ఉత్సవ రూపంలో ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ ఉత్సవ సమయంలో సేవించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సమస్తమైనటువంటి ఇహలోకంలో ఉన్న ఈతి బాధలనన్నింటినీ కూడా పోగొట్టుకొని ఆ పరమైనటువంటి ఆ పరమాత్మ తత్వమును వారంతా కూడా తెలుసుకోగలరు అని మహర్షులందరూ మనకి ఆ సంహితా గ్రంథములలో ఉగ్గడించి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఉత్సవంలో పాల్గొనటం, ఆ పరమాత్మ అలంకారములన్నీ చేసుకోవటం అనేటువంటిది ఆయన యొక్క శోభను చూపించుకోవటానికో ఆయన యొక్క వైభవాన్ని చూపించుకోవటానికో కాదుట, ఈ మానవుడుకున్నటువంటి అనేక రకములైనటువంటి కోర్కెలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్కెలనన్నింటినీ కూడా నెరవేర్చటానికి ఆయన అలంకారాన్ని ఆ విధంగా చేయించుకుంటాడు అని మనకి మహర్షులందరూ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ అలంకారములన్నీ కూడా ఆయన కోసం కావు, అవన్నీ కూడా కేవలం మన కోసం మాత్రమే అనేటువంటి మాట అని. కాబట్టి అటువంటి పరమాత్మను మనం పొందాలి అంటే పురుష సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా అని అన్నారు. అంటే ఈ సంపూర్ణమైనటువంటి జగత్తు మొత్తం కూడా ఎవరి యొక్క అంతర్గతంగా ఉంటుందో, ఎవరి చేత ఈ జగత్తు అంతా కూడా నిండి ఎవరి చేత నడిపింపబడుతూ ఉంటుందో అటువంటి పరమాత్మ అయినటువంటి ఆ పరమ పురుషుడు కేవలం అనన్యమైనటువంటి భక్తితో మాత్రమే లభ్యమవుతూ ఉన్నాడు. భక్త్యా త్వనన్యయా శక్యః అనేటువంటి మాట విశ్వరూప సందర్శన యోగంలో కనిపిస్తూ ఉన్నటువంటి మాట. ఆ చతుర్భుజుడుగా నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణములను ధరించుకున్నటువంటి ఆ పరమాత్మ ఎలా మనందరికీ ప్రాప్తి అవుతాడు అంటే కేవలం భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం తత్వం వేత్తుం పరంతప అనేటువంటి మాట అంటారు. అటువంటి కేవలం ఆ పరమాత్మ భక్త్యాత్వనన్యయా శక్య, అనన్యమైనటువంటి భక్తితో మాత్రమే పరమాత్మను మనం అక్కడ తెలుసుకోగలము. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అనే మాట అన్నారు. ఆ పరమాత్మను తెలుసుకోవాలన్నా
ఆ విధంగా పరమాత్మయందు ప్రవేశం పొందాలన్నా కానీ, పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకోవాలన్నా కానీ, ఆ పరమాత్మను చూడాలన్నా కానీ కేవలం మనం మాంసచక్షువులతో చూస్తూ ఉన్నటువంటి రూపం కేవలం ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకోవటానికి ఆలంబనగా ఉన్నటువంటిది మాత్రమే ఈ విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ. ఆయన ఇచ్చేటువంటి సందేశం కూడా అదే. ఈ పరమాత్మయే నేనేనయ్యా, ఈ కల్పవృక్ష వాహనంలో ఉన్నటువంటి నేనే, ఇన్ని ఆభరణములను ధరించినటువంటి నేనే, ఇంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నాను అని అనుకుంటున్నారు చూసారా నన్ను ఈ కల్పవృక్ష వాహనంలో. ఆ నేనేనయ్యా, నేను సంపూర్ణంగా మీ అందరి యొక్క హృదయాలలో ఉన్నటువంటి వాడిని. కాబట్టి అటువంటి నన్ను మీ యొక్క హృదయంలో తెలుసుకోవటానికి ప్రయత్నించండి అనేటువంటి మాటని ఆ పరమాత్మ ఎప్పటికప్పుడు ఎన్ని వాహనముల మీద మనకి దర్శనమిచ్చినప్పటికీ కూడా అన్ని వాహనముల మీద కూడా ఆ పరమాత్మ ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఇదేనమాట. కాబట్టి అటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. స్వాభావికానవధికాతిశయ జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్ సౌశీల్య వాత్సల్య మార్తవార్చవ సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య స్థైర్య ధైర్య పరాక్రమ అన్నట్లుగా ఆ పరమాత్మ దగ్గర జ్ఞానము, బలము, ఐశ్వర్యము, శక్తి, తేజస్సు అనేటువంటి ఎన్నో గొప్పవైనటువంటి గుణములన్నీ కూడా ఉండి ఆ పరమాత్మ అసంఖ్యేయ కళ్యాణ గుణాకరుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మయే మనందరి యొక్క హృదయాలలో కూడా ఉన్నాడు. అందుకే కుంతీదేవి భాగవతంలో మనకి శ్రీకృష్ణుణ్ణి అద్భుతంగా స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మని అద్భుతంగా స్తుతించింది. అయ్యా, మరచి అజ్ఞాన కామకర్మలు తిరుగు వేదనాతురులకు తన్నివృత్తి చేయ శ్రవణ చింతన వందనార్చనములిచ్చు కొరకు నుదయించు తండ్రు నిన్ కొందరభవా అనేటువంటి మాట అద్భుతంగా చెప్పింది ఆవిడ. అయ్యా, మానవ జన్మ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మొత్తాన్ని కూడా మరిచిపోయి అజ్ఞానంలో కొట్టుకుంటూ కోర్కెలను తీర్చేటువంటి కర్మలు మాత్రమే చేస్తూ తిరిగే ఆ వేదనాగ్రస్తులు ఎవరైతే ఉంటారో కేవలం ఆ క్షణానికి అయిపోతే చాలు, ఆ క్షణంలో మనకి ఏం కోరుకుంటామో ఆ కోరిక అయిపోతే చాలయ్యా, అలా ఆ కోరికను అటువంటి కోరికలన్నీ కోరుకుంటున్నారు, క్షణభంగమైనటువంటి కోరికలన్నీ కోరుకుంటున్నారు. అయ్యా, అవన్నీ అక్కర్లేదా? కావాలి ఆ కోరికలన్నీ కూడా. కాబట్టి ఆ కోరికలు కేవలం కొంతకాలం మాత్రమే. ఒక స్థాయి వచ్చిన తర్వాత కొంత వయస్సు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎటువంటి కోరికలు కోరుకోవాలి? ఆ పరమాత్మ చెంతకు చేరేటువంటి కోరికలన్నీ కోరుకోవాలి. మా సంసారం పరిస్థితి ఏమిటండి అంటే గనక అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు, ఆ భక్తి ప్రపత్తులున్నప్పుడు ఈ సంసారం కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన అనాయాసంగా, సునాయాసంగా, అద్భుతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి మార్గాన్ని కూడా పరమాత్మయే ప్రసాదిస్తాడు. కాబట్టి ఇంత కల్పవృక్షంలాగా ఉన్నటువంటి నన్ను మరిచి లౌకికమైనటువంటి ఈ సుఖములలో పడి మీరంతా వేదనాగ్రస్తులు కాకండి అనేటువంటి సందేశం ఇవ్వటమే ఇందులో ఉన్న తాత్పర్యం. కుంతీదేవి కూడా ఆ మాట అంది. కోర్కెలను తీర్చేటువంటి కర్మలు మాత్రమే చేస్తూ వేదనాతురులకు తన్నివృత్తి చేయ. అటువంటి వేదనాగ్రస్తులైనటువంటి మనుషులందరినీ కూడా ఉద్ధరించటానికయ్యా పరమాత్మ శ్రవణ చింతన వందనార్చనములిచ్చు. అటువంటి వారికి నీవు శ్రవణము, మననము, వందనము, అర్చనము, అలా నవవిధమైనటువంటి భక్తి మార్గములన్నీ కూడా చూపించావు కదయ్యా. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నట్లుగా ఇటువంటి 9 రకములైనటువంటి సాధనములను కల్పించి తరింప చేయటానికి నీవు అవతరించావు కదా పరమాత్మ అనేటువంటి గొప్ప మాట అంటుంది. అలానే అద్భుతంగా ఎంతో వైభవంగా కీర్తించింది ఆ కుంతీదేవి. అట్లా అటువంటి భగవంతుడి యొక్క మహిమ అందరికీ అభయంబులిచ్చు చేయి అన్నట్లుగా ఆ అభయాన్ని మనందరికీ కూడా అందిస్తూ భయం లేనటువంటి జీవితాన్ని గడపటానికి హాయిగా ఎన్నో దారులున్నాయ్యా మీ అందరికీ. కాబట్టి ఆ నిర్భయమైనటువంటి జీవనాన్ని మీరందరూ కూడా సాగించండి అని అద్భుతమైన సందేశాన్ని కూడా పరమాత్మ ఇస్తున్నట్లుగా మనం అక్కడ ఆ దృశ్యాన్ని చూసి భావించవచ్చు. అలా భక్తులందరూ కూడా నామస్మరణతో కీర్తన చేసేటువంటి వారు,
వారి యొక్క కళా ప్రదర్శన, నృత్య ప్రదర్శనలు చేసేటువంటి ఆ భక్త శిఖామణులందరూ కూడా ఆ పరమాత్మ చెంత వారి వారి భక్తి ప్రపత్తులనన్నింటినీ కూడా చాటుకుంటూ ఉన్నారు. అట్లా పరమాత్మ హే స్తోతార కవీంద్రాస్తమిహ ఖలు యథాచేత యద్వే తథైవ వ్యక్తం వేదస్య సారం ప్రణువత జననోపాత్త లీలా కథాభిః జానంత్యస్య నామాన్యఖిల సుఖకరాణీతి సంకీర్తయధ్వం హే విష్ణో కీర్తనాద్యైస్తవ ఖలు మహతస్తత్వబోధం భజేయం అన్నట్లుగా మీకు తెలిసినటువంటి కవులందరూ కూడా కవిశ్రేష్ఠులారా అక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. మహానుభావుడు ఆయన, మీకు తెలిసినటువంటి వేదముల యొక్క సారభూతములైనటువంటి ఆ పరమాత్మ యొక్క అవతార లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలను కీర్తిస్తేనే మీ యొక్క కవిత్వానికి కూడా సార్థక్యము అనేటువంటి మాట అని అన్నారు. అట్లా ఆ పరమాత్మని మనం సంపూర్ణంగా కేవలం నేను ఏ విధమైనటువంటి అర్చన చేయనండి, ఏమక్కర్లేదండి, ఏమీ లేదయ్యా, కనీసం ఒక్కసారి ప్రణామస్తు ఏకోపచార అనేటువంటి మాట మహర్షులు మనకి ఆగమశాస్త్ర గ్రంథంలో చెప్పినట్లుగా ఒక్క ఉపచారం అటువంటి భక్తితో నమస్కరించుకుందాం. ఆయన యొక్క అనుగ్రహానికి మనమంతా పాత్రులమవుదాం. श्रीराजगोपाल चिरकीर्तिजाला, श्रीराजगोपाल चिरकीर्तिजाला, कारुण्यगुणशील कल्याणलोला, कारुण्यगुणशील कल्याणलोला, श्रीराजगोपाल चिरकीर्तिजाला. समरूप बहुल प्रताप, भावज समरूप बहुल प्रताप, नंद गोप कुमार नवनीत चोरा, नंद गोप कुमार नवनीत चोरा, चंदन मंदार समकीर्तिहारा, श्रीराज चिरकीर्तिजाला, कारुण्यगुणशील कल्याणलोला. करुणारसापांग गरुड तुरंग, करुणारसापांग गरुड तुरंग, परम वचो वेद्य भवरोग वैद्य, परम वचो वेद्य भवरोग वैद्य, दक्षिण द्वारका स्थल कृत लीला, दक्षिण द्वारका स्थल कृत लीला, रक्ष्यंपगदवय्य राधिका लोला, श्रीराजगोपाल चिरकीर्तिजाला, कारुण्यगुणशील कल्याणलोला. విజయంబు పాలించు
విజయ సహాయ విజయంబు పాలించు విజయ సహాయ విజయ రాఘవు నేలు వేల్పులరాయ విజయ రాఘవు నేలు వేల్పులరాయ నీ పాద పద్మములు నెరనమ్మినాడా నీ పాద పద్మములు నెరనమ్మినాడా చేపట్టి నన్ను కటాక్షించి రక్షించు శ్రీరాజగోపాల చిరకీర్తిజాల శ్రీరాజగోపాల చిరకీర్తిజాల కారుణ్య గుణశీల కళ్యాణలోల కారుణ్య గుణశీల కళ్యాణలోల శ్రీరాజగోపాల చిరకీర్తిజాల శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద ఓ